ఫ్రెండ్స్, ఉషారాణి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయేది వచ్చేసి అల్లం ఆవకాయ పచ్చడి. మామిడికాయలు ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సైజులో అయితే ముక్కలు కోసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ముక్కలు నీట్గా దుడుచుకోవాలి ఫ్రెండ్స్, తడి లేకుండా. ఆవాలు అయితే మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయలు అయితే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా అయితే మెత్తగా చేసుకోవాలి. ముక్కలు అయితే ఇట్లా కొలుచుకోవాలి. పసుపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవు పిండి అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఇందాక మనం పట్టిన ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. అన్నీ వేసి ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. 2 గ్లాసులు అయితే ఉప్పు పోసుకోవాలి ఫ్రెండ్స్. 2 గ్లాసులు అయితే కారం పోసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ వేసి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత శనగ నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. నూనె పోసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. కొంచెం అయితే నూనె పోసుకోవాలి. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి అయితే వేగాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మిరపకాయలు వేగినాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వేసుకోవాలి. ఇప్పుడైతే ఇది కొంచెం ఎర్రగా వేగాలి. ఒకసారి ఎర్రగా వేగిందేదో చూసుకోవాలి. ఇప్పుడైతే ఎర్రగా అయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసి ఆవకాయలో పోసుకోవాలి. కొంచెం మనం చేసిన దాంట్లో కొన్ని ఎల్లిపాయలు పోసుకోవాలి ఫ్రెండ్స్. అయితే మనం తాలింపు పెట్టిన అల్లాన్ని ఆవకాయలో పోసుకోవాలి. ఇప్పుడైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే బాగా కలుపుకోవాలి. కలిసేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇలా అయితే మనం ఒకరోజు పక్కన పెట్టుకోవాలి. ఒకరోజు మగ్గిన తర్వాత ఇలా ఉంటుంది. అయితే అల్లం ఆవకాయ అయిపోయింది ఫ్రెండ్స్.